హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, రవి శివ తేజ. సో ఇప్పటి వరకు ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశారు అండ్ ఫైనల్లీ మూవీస్ కూడా చేయబోతున్నారు అండ్ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నారు. సో ఫైనల్లీ ఎలా ఉంది, ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అవన్నీ అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. మీరు? సో నేనైతే సూపర్ ఆబ్వియస్లీ. సో మీ యాక్టింగ్ చూసి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంటాం ఇప్పటి వరకు. సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. జెన్యున్గా చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు, యూట్యూబ్లో చాలా ఫేమ్ తెచ్చుకున్నారు. ఒక చిన్న క్యారెక్టర్ అని కూడా లేకుండా ఆ క్యారెక్టర్తో కూడా మీరు చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, ఎస్పెషల్లీ సూర్య వెబ్ సిరీస్. సో సూర్య వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సో ఒకసారి మీ మాటలో. అంతే బ్రో, కెరీర్ 2014లో స్టార్ట్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ చేశాను. మా అన్నయ్య అందులో అవకాశం ఇచ్చాడు, అభిరామ్ అని. ఈయనే నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే నా ఫస్ట్ స్టెప్ కారణం ఈయనే, అభిరామ్. సో అక్కడి నుంచి మెల్లగా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా మెల్లగా నాకు నేను ప్రాక్టీస్ ఇదంతా చేసుకుంటూ వచ్చాను. 2020లో అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది. లైఫ్ అందరిది ఆగిపోయింది, నాదనే కాదు ప్రపంచంతో ఆగిపోయింది మొత్తం. పెద్ద స్ట్రోక్ అనుకోవచ్చు. స్ట్రోక్. అలా సెకండ్ వేవ్ అప్పుడు ఇంకా కెరీర్ క్లోజ్, ఇంటికి సర్దుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇన్ఫినిట్ అమ్మది. వీళ్ళు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను. యాక్చువల్లీ నేను ఆ కంపెనీ నుంచి ఇట్లా సూర్య వెబ్ సిరీస్ ఉంది, ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, చేస్తానికి వస్తామని చెప్పి అడిగారు. మనకు దొరికిందే అవకాశం, ఎందుకంటే లైఫ్ అప్పుడు క్లోజ్ అయిపోయింది. వెళ్ళాను ఇమీడియట్గా. వెళ్తే డైరెక్టర్ మొత్తం కథ అంతా చెప్పారు నాకు, మొత్తం 10 ఎపిసోడ్లు కదా. సుబ్బు, ఈ క్యారెక్టర్ చేయరవి తేజ, నీకు చాలా బాగుంటుంది, నీకు కెరీర్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి అన్నారు. అసలు ఫస్ట్ నేను క్యారెక్టర్ అన్న వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముందు చేసేద్దాను రా బాబు ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత, ముందు మన ఫస్ట్ కెరీర్కి ఆ మైలేజ్ దొరుకుతుందని చెప్పి వెంటనే ఒప్పేసుకున్నాను. సో వెంటనే స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో ఇంకా అక్కడి నుంచే మన కెరీర్ అప్పుడే మారిపోయింది. సూర్య ఎపిసోడ్, వెబ్ సిరీస్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ టైంలో ఇమీడియట్ కెరీర్ చేంజ్ అయిపోయింది. ఫిబ్రవరి రిలీజ్ అయింది 2020లో, ఇమీడియట్గా మారిపోయింది. ఆన్ ద స్పాట్ అన్నమాట, ఇంకెక్కడ బ్రేక్ లేదు, ఏం లేదు, ఇమీడియట్గా. అండ్ సూర్య వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారా బ్రో? కాదన్నప్పుడు అనిపించింది బ్రో, నా క్యారెక్టర్ అన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయాలి వెబ్ సిరీస్లో అలాంటి క్యారెక్టర్. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్ లేదు. సుబ్బు చెప్పిన విధానంగా, నా క్యారెక్టర్ చెప్పిన విధానంగానే, ఇట్లా జీడిపప్పులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వకుండా ఏంటంటే అక్కడ ఏదైనా పాల ప్యాకెట్, జీడిపప్పు లేకపోతే రైస్ ప్యాకెట్ ఇవ్వడం, అలాంటి క్యారెక్టర్ ఎవరు డిజైన్ చేయలేదు. అది కొంచెం నాకు బాగా హెల్ప్ అయింది, నా టైమింగ్కి అది కుదిరింది అంతే. అదృష్టం దేవుడిదే అంతే. ఆ టైంకి ఆ క్యారెక్టర్ నాకు రావడం, ఈ కంపెనీ నాకు ఫోన్ చేయడం, ఇన్ఫినిట్ అవ్వాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ గాడ్స్ రిటర్న్ అంతే. నిజంగా సూర్య వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే డైరెక్టర్ సుబ్బు గారు కూడా చాలా న్యాచురల్గా స్క్రీన్ ప్లే తీశారు. ఎందుకంటే అది మనకు జరిగినట్టే అనిపించింది. అంటే ఉద్యోగం లేకున్నప్పుడు ఎంతమంది ఇన్సల్ట్ చేస్తారు, ఏంటి, ఎంత డిప్రెషన్లోకి వెళ్తాం అనేసి కూడా చాలా న్యాచురల్గా చూపించారు. మనలో ఒక కథలా అనిపించింది అది. సో బేసిక్గా అది వెబ్ సిరీస్ కాకుండా మూవీ తీస్తే ఇంకా బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే ఆయన మేకింగ్ అంత క్లారిటీ ఉంది కాబట్టి. ఆ టైంకి ఇంకా అంత థాట్స్ రాలేదు కాబట్టి మేబీ ఇప్పుడు అది సినిమా తీసిన ఇంకా పెద్ద హిట్ అయ్యేది. అండ్ మేము విన్నాం మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారనేసి. సో నిజమేనా బ్రో? అప్పుడు బ్రో ఢిల్లీలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇట్లా అక్కడ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నప్పుడు, జాండీస్ వచ్చింది కొంచెం సివియర్గా. ఇంకా అక్కడి నుంచి అట ఊరు రావడం, అమ్మ ఇంకా అవసరం లేదు, జాబ్ ఏం అవసరం లేదు, ఇక్కడెక్కడ దగ్గరలో చూసుకోని చెప్పడం నాకు. సర్లే అమ్మ, తగ్గిన తర్వాత బాగా సివియర్గా వచ్చింది జాండీస్. ఉద్యోగం చేస్తాను మరీ బాగోదు, లేకపోతే నాన్న ఎవరో ఒకరు అడుగుతారని చెప్పి అంటాను నేను. సరే చూసుకొని చెప్తే హైదరాబాద్లో జాబ్ చూసుకోవడం, ఆ కంపెనీ ఐపీ పెట్టడం. ఆ తర్వాత మనకి ఏం చేయాలి తెలియకుండా ఉన్నప్పుడు మా అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ రావడం, ఇట్లా షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ ఉందా నీకు, చేస్తామంటే సరే ఖాళీగా ఉన్నానని చెప్పి ఒప్పుకోవడం. సో అక్కడ నా కెరీర్ చేంజ్ అయింది. లేదు, మనం ఫాలో అవ్వాల్సిన పాత్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సినిమా ఫీల్డే. నా కెరీర్ ఇందులోంచి అప్పుడు ఫిక్స్ అయ్యింది 2014. అండ్ రవి శివ తేజ బేసిక్గా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఇండస్ట్రీలో. సో బేసిక్గా కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు, బాటమ్ ప్లేస్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఎక్కడ పెరిగారు? సో మా ఆడియన్స్ కోసం. నేను మొత్తం పుట్టి పెరిగింది, చదివింది, నాకంటూ ఒక డిసిప్లైన్ క్యారెక్టర్ వచ్చింది మొత్తం అంతా వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం. మొత్తం నేను గోదావరి కుర్రోడిని. మా అమ్మ నాన్న దగ్గర చక్కగా నా ఇంజనీరింగ్ పూర్తయ్యేంత వరకు వాళ్ళతోనే ఉండి నాకంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకుందంటే మొత్తం అంతా మా ఊరే తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. మరి ఇంకో జన్మ ఎత్తున కూడా ఆ రుణం తీర్చుకోలేను. మా గోదావరి తల్లి కడుపును పట్టడం అంటే నిజంగా అదృష్టం. ఈరోజు జనాలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే కారణం ఆ స్లాంగ్ వల్లే.
చెప్పే కదా ఇంకా ఇంకో జన్మెత్తం కూడా రుణం తీర్చుకోలేను. నిజంగా చాలా బాగుంటుంది బ్రో. ఆ స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా మర్యాదగా అనిపిస్తుంటాయి ఆ స్లాంగ్లో. సో ఇన్నా కొద్దీ వినబుద్ధి అవుతుంటుంది ఆ మాటలు, ఆ పాటలు అన్నీ. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఆ నేటివిటీ కూడా, పచ్చని పొలాలు అవన్నీ చాలా బాగుంటుంది, కొబ్బరి చెట్లు అవన్నీ. ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో కూడా చాలా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆ సంక్రాంతి టైంలో? సూపర్గా. అంటే మాకు గోదావరి వాళ్ళకి బేసికల్లీ గోదావరి వాళ్ళకి బేసికల్లీ మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే సంక్రాంతి. సంక్రాంతి వస్తే మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సంక్రాంతి పంటకి అందరూ ఊర్లకు రావడం, గోదావరి ఊర్లకు రావడం, అక్కడ కోడి పందాలు, ఫ్యామిలీలు అందరితో గ్యాదరింగ్స్, తర్వాత మంచిగా ఎంజాయ్ చేయడం. కానీ అదొక స్పెషల్ మూమెంట్ బ్రో. అసలు సంక్రాంతి అంటే మనకు చాలా స్పెషల్. నిజంగా రీసెంట్గా ఒకటి నిహారిక గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా వచ్చింది, కమిటీ కూరలు. ఆ కమిటీ కూరలు గోదావరి స్లాంగ్, మొత్తం గోదావరి. ఆ సినిమాలో మీరు ఉండాల్సింది అనిపించింది నాకు నిజంగా. సినిమా ఆ డైరెక్టర్ మా ఊరోడు బ్రో, వంశీ మా ఊరోడు. చాలా చక్కగా తీశారు బ్రో. ఆ సినిమా చూసినంత సేపు అసలు గోదావరికి వెళ్ళినట్టు అనిపించింది. ఫ్రెండ్షిప్ అంటే బాండింగ్ ఎలా ఉంటుందో చూపించారు. చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ కూడా అనిపించింది. సో ఏం చెప్తావు మరి? ఆ సినిమాలో అవకాశం వచ్చింటే నాకు బాగుండే అనిపించింది, చాలా బాగుంటుండే. బట్ ఆ టైం మనకు తెలియదు కాబట్టి, ఆ సినిమా అంతా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి తెలిసింది కాబట్టి. బట్ చాలా మంచి సినిమా బ్రో అది. అంటే గోదావరిని ఇంకా ప్రాపర్గా అందంగా చూపించిన సినిమా అంటే అదొకటి చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ బిగ్ సర్ప్రైజ్ బ్రో, మీరు ఏదో సర్ప్రైజ్ ప్రాజెక్ట్తో రాబోతున్నారు. అండ్ పెద్ద సినిమా June 4th రిలీజ్ కాబోతుంది. అండ్ రామ్ చరణ్ గారు ప్రొడక్షన్లో మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేసి విన్నాను. అసలు అవు బ్రో, ఎలా వచ్చింది ఏంటి? అది డైరెక్టరే బ్రో క్రెడిట్ అంతా, రామ్ వంశీకృష్ణ అని చెప్పి. ఆయనతో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను, ఒక ఓటీటీ ప్రాజెక్ట్ ఒకటి, ఓటీటీ ఫిలిం ఒకటి, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఇంకా పోస్ట్లో ఉంది, ప్రస్తుతం రిలీజ్ అవుతుంది అది ఓటీటీలో. అది సో అక్కడ ఆయన నన్ను చూశారు, ఈ అబ్బాయి ఎవరో టైమింగ్ బాగుంది, బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పి ఆయన చూశారు, రామ్ వంశీకృష్ణ. అక్కడి నుంచి ఏంటంటే ఇలా ఆయనకి ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇండియా హౌస్ అనే ఒక ప్రాజెక్ట్ అనమాట, ఆల్రెడీ జరిగిన స్టోరీ. 1850లో బ్రిటిష్ వాళ్ళ మీద మన వాళ్ళు తిరుగుబాటు చేసే స్టోరీ అనమాట. అది పీరియాడిక్ సినిమా అది. సో అట్లా అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, ఎంపీటీ ఆచార్య గారు అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ నేను ప్లే చేస్తే బాగుంటుందని చెప్పి డైరెక్టర్ గారు నమ్మారు. ఫస్ట్ ఆయన స్టాండ్ తీసుకున్నారు, ఎందుకంటే ప్రొడక్షన్లో ఏంటంటే ఎవరి అబ్బాయి ఎందుకు తీసుకుంటున్నారు బోల్ కారణాలు అడుగుతారు. ఎందుకంటే నేను ఒక బిగినర్ని, వెబ్ సిరీస్లో నేను మేబీ కొంచెం మనకు పేరు ఉండొచ్చు కానీ సినిమాల్లో ఇంకా అంత కంప్లీట్గా మనకు పెప్ప దొరకలేదు ఇంకా మనకి. సో ఆబ్వియస్లీ రకరకాల క్వశ్చన్లు ఉంటాయి, ఎవరి అబ్బాయి ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి డైరెక్టర్ గారు, లేదు ఈ అబ్బాయి ఆ క్యారెక్టర్కి యాప్ట్, ఈ అబ్బాయి బాగా చేస్తాడు, మీరు చూడండి, సెట్కి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పి. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఒక 15 days ఆల్రెడీ షూటింగ్ చేసాం మేము. అన్నపూర్ణలో సెట్ చేయడం, సెంధిల్ గారు కెమెరామ్యాన్, మొత్తం సెట్ చేసినప్పుడు కంప్లీట్ నా గెటప్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అందులో. ఎంపీటీ ఆచార్య గారి గెటప్ వెళ్ళిన తర్వాత ఆ రోజు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంక అందరూ విపరీతంగా అప్లాజ్ అనమాట. సెంధిల్ గారికి నేను విపరీతంగా నచ్చాను, ఈ అబ్బాయి కామెడీ బాగా చేస్తున్నాడు అంటే. నా మీద ఇంకా స్పెషల్గా తీసుకున్నారు సెంధిల్ గారు, మంచి క్లోజులు కూడా బాగా పెట్టడం కానీ, మంచిగా నన్ను ఎలివేట్ చేయడం కానీ చక్కగా అనమాట. సూపర్ అంటే సూపర్ సినిమా అది. రామ్ చరణ్ గారు, యూవి క్రియేషన్ అండ్ అభిషేక్ అగర్వాల్, వీళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్లు అనమాట. అదో 100 crore ప్రాజెక్ట్ అది. అంటే ఒక పాన్ ఇండియా రిలీజ్, పాన్ ఇండియా సినిమా నా లైఫ్లో ఒక పెద్ద హిట్ అవుద్ది అంటే అదొకటి చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో. నాకు తెలిసి ఫస్ట్ సినిమా కదా ప్రొడక్షన్లో, రామ్ చరణ్ గారి ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా. ఆల్రెడీ రామ్ చరణ్ గారి ప్రొడక్షన్లో సినిమా నడుస్తున్నట్టు ఉన్నాయి, కొన్నిదల ప్రొడక్షన్స్ ఉంది కదా, సారదే అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఇది ఇంకొంచెం పెద్దది పీరియాడిక్ సినిమా, వెరీ స్పెషల్ ఫిలిం, వాళ్ళకి ఇంపార్టెంట్ ఫిలిం అండ్ మంచి సినిమా ఇది, ఆల్రెడీ జరిగిన స్టోరీ కాబట్టి. ఎలా ఉండబోతుంది అంటారు మరి? నా క్యారెక్టర్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అది అందరికీ ఏంటంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఓరి మరి రవి ఇలాంటివి కూడా చేయగలుగుతాడా, రవి ఇలాంటి క్యారెక్టర్ కూడా చేశాడా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది జనాలకి. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారా దాంట్లో, పాన్ ఇండియా యాక్టర్స్? నిఖిల్ బ్రో హీరో, మన హీరో నిఖిల్ గారు. ఓ నిఖిల్, ఓకే. నిఖిల్ సిద్ధార్థ హీరో అందులో. ఇంకా శ్రేయస్ తల్పడే, అనుపమ్ ఖేర్ గారు, జెస్సీ గిల్, ఇంకా హీరోయిన్ ఏమో మన ఈవిడ నభా నతీష్ గారు ఉన్నారు. మొత్తం మెయిన్ కాస్టింగ్ చాలా మంది ఉన్నారు మొత్తం. అందరూ పెద్దోళ్ళు బ్రో, పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు కదా. కార్తికేయ చాలా మంచి సినిమా అవుతుంది బ్రో. ఇండియా హౌస్ అనే సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అయినా, మరి మేబీ ఇప్పుడు వెంటనే రిలీజ్ అవ్వకపోవచ్చు, ఇంకా షూటింగ్ చేయాలి కాబట్టి షూటింగ్ అవుతుంది. బట్ ఎప్పుడు రిలీజ్ అయినా బట్ ఇట్స్ వెరీ చాలా గొప్ప సినిమా అవుతుంది. నిజంగా గ్రేట్ బ్రో. సూర్య వెబ్ సిరీస్ నుంచి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. అంతే కదా, అంత దేవుడి దేవరం మొత్తం. అండ్ సూర్య వెబ్ సిరీస్ తర్వాత కూడా కొన్ని వెబ్ సిరీస్ చేశారు. రాధా గోపాలం, లైక్ ఇన్ఫినిటమ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? బ్రో అసలు కంపెనీ లేకపోతే నేను లేను బ్రో. నిజంగా ఓపెన్ గా చెప్తాను బ్రో, ఆయనకే చెప్తాను బ్రో, మా సార్కి. వాళ్ళే దేవుడు బ్రో. జీవితం ఇంకా అయిపోయిందిరా, సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి బ్రో. కంపెనీ అని చెప్పుకోవచ్చు బ్రో. 2.5 బ్రో. అసలు ఇన్ఫినిటమ్ మా SD సార్, మా వందన మేడం,
వీళ్ళు లేకపోతే కష్టమే బ్రో. నా బతుకు బందర్ బస్ స్టాండ్ బ్రో. చాలా పచ్చిగా చెప్తున్నాను బ్రో. నిజంగా బ్రో. అసలు చాలా దారుణంగా ఉండే జీవితం. అసలు ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది బ్రో. ఎందుకంటే ఎక్కడో జాబ్ ఎక్కడో చేయాల్సిన వాడిని 2014లో సినిమాలు అని చెప్పి ఇందులో దూరాను. పెళ్ళి అయిపోయింది, కోవిడ్ వచ్చింది, దాదాపు ఒక 7 years కెరీర్ అంతా వేస్ట్ అయిపోయింది, టైం అంతా వేస్ట్ అయిపోయింది. వెనక్కి వెళ్ళి జాబ్ అయితే చేయలేను. ఏంటి మన పరిస్థితి అంటే ఇంక ఈ కంపెనీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందని ఇన్ఫినిట్ అమ్మాయి. వీళ్ళు లేకపోతే ప్రాబ్లం అయింది బ్రో. చాలా ప్రాబ్లం అయింది నా జీవితం. ఊహించుకోవడానికి చెప్పాక చాలా భయంకరంగా ఉందని చెప్పి. నిజంగా బ్రో. అసలు రాదు బ్రో. అసలు ఎంత చాలా మందికి లైఫ్ ఇచ్చింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు ఎవరైతే మన క్రియేటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మొత్తం మోస్ట్లీ చాలా మంది పేరు తెచ్చుకున్నారంటే కారణం మా కంపెనీ. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కి, యాక్టర్స్ కి చాలా లైఫ్ ఇచ్చింది. సూపర్ బ్రో. అసలు అవును. మేము శుభ్రంగా 3 పూట్ల ఫుడ్ తింటున్నాం అంటే ఆలే బ్రో. మంచిగా మాకు శాలరీస్ ఇస్తారు, మాకు చక్కగా మాకు అదే మంచి కంటెంట్ జనాల్లోకి రీచ్ అవుతుంది. మాది మేము రెగ్యులర్ మేము కంటెంట్ చేసుకుంటున్నాం. మేము అట్లీస్ట్ మేము జనాల్లో ఉంటున్నాం అంటే కారణం మా కంపెనీ. ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు అనుకుంటా. చేస్తున్నాం బ్రో. మూవీ ప్రొడక్షన్ లో కూడా దిగారు అంటే తొందరలో. మేబీ చాయ్ బిస్కెట్ కానీ, ఈ ఇన్ఫినిటం కానీ, ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి బ్రో. చాలా గ్రేట్ వచ్చి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్ తీసి యాక్టర్స్ ని హీరోస్ ని చేసి పాన్ ఇండియా తీసుకెళ్తారు. అవును అవును. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సుహాస్ గారు, సుహాస్ అండ్ గోదావరి గట్టు సుమంత్ ప్రభాస్ గారు. అవును. ఎలా అనిపిస్తుంది బ్రో సుమంత్ ప్రభు చూసినప్పుడు? వీళ్ళంతా ఏంటంటే మాకు ఇన్స్పిరేషన్ అవుతారు ఎప్పటికైనా సరే. మాకు అదే మనకి అంటే మా జనరేషన్కి వీళ్ళంతా మా జనరేషన్ కాబట్టి. మీరంతా ఒకటే జనరేషన్ అంటే ఒకటే. సుహాస్ మీ అందరూ ఒకటే మొత్తం. సుమంత్ ప్రభాస్ మొత్తం తర్వాత వచ్చినట్టున్నాడు. బట్ సుహాస్ అయితే మొత్తం మా జనరేషన్. మాకు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు తన మేము ఒకటే బ్యాచ్. వీళ్ళంతా మాకు రోడ్ వేసినట్టే కదా. మేము కష్టపడకుండా హ్యాపీగా లేదు మా ఓడ ఒకడు ఉన్నాడు హీరో, సరే మేము కూడా మంచి యాక్టర్స్ అవుతాం అని చెప్పుకోవడానికి వీళ్ళు మాకు మంచిగా రోడ్ వేసినట్టే మాకు. ఓకే.